కైలాసంలో ఉన్న పార్వతీదేవికి భూలోక సంచారం చేయాలని కోరిక కలిగింది. ఆ విషయం శివుడికి చెప్పడానికి ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నాకు భూలోక సంచారం చెయ్యాలని కోరికగా ఉంది. ప్రకృతిని ఆస్వాదించాలని ఆశగా ఉంది. మీరు అనుమతి ఇస్తే మనమిద్దరం కలిసి భూలోక విహారానికి వెళదాం స్వామి అని అడిగింది పార్వతీదేవి. దానికి శివుడు నవ్వుతూ, ఏమిటి దేవి, నీవు భూలోక సంచారానికి వెళ్ళాలనుకుంటున్నావా? హహా, సరిపోయింది. ఈ కలియుగంలో భూలోకం అధర్మంతో నిండిపోయి ఉంది దేవి. మనుషుల్లో మానవత్వం, కరుణ నశించిపోయి అధర్మం చోటు చేసుకుంది. అలాంటి చోటుకి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావా అని అన్నాడు శివుడు. ఆ మాటలకి పార్వతీదేవి, ఏమిటి స్వామి మీరంటున్నది? ఈ కలియుగంలో ఏదో ఒక్క చోటైనా ధర్మం ఉండకపోతుందంటారా? అయితే భూలోకమంతయు అధర్మంతో నిండి ఉన్నదని భావిస్తున్నారా స్వామి? అవశ్యము దేవి. కలియుగంలో ధర్మం ఒంటి పాదాల మీద నడుస్తూ ఉంటుంది. అధర్మం నలుమూలలా విస్తరించి ఉన్నట్టే ఏదో ఒక చోట ధర్మం విరాజిల్లుతూ ఉంటుంది. అలాగైతే నీవు నిజంగానే భూలోక సంచారం చెయ్యాలని అనుకుంటున్నావా దేవి? అవును స్వామి. సరే, అయితే నీ ఇష్టం, అలాగే కానివ్వు. కానీ నేను ముందే హెచ్చరిస్తున్నాను, భూలోకంలోని అధర్మం చూసి నీ మనసు నొచ్చుకుంటే దానికి నేను బాధ్యుడును కాదు సుమా. అలాగే స్వామి. భూలోకంలోని దృశ్యాలను చూసి నా మనసు నొచ్చుకున్నట్లయితే దానికి మీరే మాత్రము బాధ్యులు కాదు. సరే, ఇక భూలోకానికి ప్రయాణం అవుదామా స్వామి అని అన్నది పార్వతీదేవి. దానికి శివుడు సరే అన్నాడు. అలా వారిద్దరూ కలిసి మానవ రూపాలను ధరించి భూలోకానికి బయలుదేరుతారు. వారిద్దరూ అలా ప్రయాణిస్తూ ఉండగా వారు వెళుతున్న మార్గంలో ఒక చోట మనుషులు గుమ్మిగూడి ఉండడం చూసి అక్కడికి వెళ్లి చూడగా ఒక ముసలాయన అక్కడ స్పృహ తప్పి కింద పడి ఉంటాడు. అది చూసిన శివపార్వతులు అక్కడ ఉన్న ఒకరిని అడుగుతారు, ఏమయ్యా, అతనికి ఏమైంది? ఎందుకు ఇంతమంది గుమ్మిగూడి ఉన్నారు? ఒక వ్యక్తి అక్కడ స్పృహ తప్పి పడి ఉంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. వెళ్ళి ఆయనకి సహాయం చెయ్యండి అయ్యా. భలేవారండి బాబు, అతను ఒక తక్కువ కులానికి చెందినవాడు. అతన్ని మాలాంటోళ్ళు ముట్టుకుంటే మహాపాపం. అలాంటిది తనకి సహాయం చేయమంటారా? వెళ్ళవయ్యా వెళ్ళు. ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు. ఇక్కడ కట్టుబాటులు తెలిసినట్టు లేవు. పెద్ద దిగొచ్చాడండి మహానుభావుడు, సహాయం చేయమంటూ. కావాలంటే మీరే వెళ్ళి అతనికి సహాయం చేసుకోండి. పదండిరా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అందరూ. అది చూసిన పార్వతీదేవి గుండె తరుక్కుపోయింది. ఏమిటండి ఇది? ఒక మనిషి స్పృహ తప్పిపడి ఉంటే ఎవరూ సహాయం చేయకపోగా తక్కువ కులమని, ఊరు కట్టుబాట్లని అంటూ కరుణ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ భూలోకంలో ఇంతటి అధర్మం నెలకొని ఉందా? ఇది కలియుగం దేవి. ఇక్కడ ఇలాంటి అధర్మాలు చాలానే జరుగుతూ ఉంటాయి. అందుకే నిన్ను ముందే హెచ్చరించాను కూడా. ఇలాంటి సంఘటనలు నీ మనసు నొప్పించవచ్చునని. అయినప్పటికీ నీవు నా మాట వినలేదు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. నీవు చూడవలసినవి చాలానే ఉన్నాయి సుమా. అప్పుడే భయపడిపోతే ఎలా దేవి అని అన్నాడు శివుడు. దానికి పార్వతీదేవి, అది సరేనండి. ముందు స్పృహ తప్పిపడి ఉన్న ఆ తాత గురించి ఆలోచించండి. ఆయనకి సహాయం చేద్దాం పదండి అని అంటూ ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి అతని మొహం మీద కొన్ని నీరు చల్లారు. కొద్దిసేపటికి ఆ వృద్ధుడికి స్పృహ వచ్చింది. వారిద్దరూ అతనికి నీరు తాగించారు. స్పృహలోకి వచ్చిన ఆ వృద్ధుడు ఆ పుణ్య దంపతులను చూసి, అయ్యో బాబు, మేము తక్కువ కులానికి చెందిన వాళ్ళం. మీలాంటోళ్ళు మమ్మల్ని తాకితే మహాపాపం. అయ్యో తాతగారు, కులాలన్నవి మానవులు సృష్టించినవి. మానవత్వమే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ మనుషుల్లో మానవత్వం నశించిపోయింది.
సాటి మనిషికి సహాయం చేయడానికి కూడా వారికి తీరిక దొరకడం లేదు. అవును తల్లి, ఈ మనుషులందరూ మీలాగే ఉంటే ఇలాంటి భేదాలు ఉండవమ్మా. సమయానికి దేవుడులా వచ్చి నన్ను కాపాడారు. చాలా ధన్యవాదాలు తల్లి అని అన్నాడు ఆ వృద్ధుడు. ఇక ఆ దంపతులిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా వెళుతూ ఉండగా శివయ్య పార్వతీదేవితో, చూశావా దేవి, ఈ భూలోకంలో జరుగుతున్న అరాచకాలు, వీటిని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తోంది దేవి? అవును స్వామి, మీరన్నది నిజమే. ఈ భూలోకంలో మానవత్వం నశించిపోయింది. తోటి వారికి సహాయం చేయడమే కష్టమైపోయింది. వీటిని నివారించే మార్గమే లేదా స్వామి? ఇది సృష్టి నియమం దేవి. కాలచక్రం గమనం ద్వారా మనుషుల్లో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. వీటిని నిర్మూలించేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఎవరు చేసిన కర్మలకు వారు ఫలితం అనుభవిస్తారు అని అన్నాడు శివుడు. అలా వారు వెళుతున్న దారిలో వారికి ఒక వృద్ధాశ్రమంలో ఒక ముసలావిడ అతని కొడుకు కాళ్ళ మీద పడుతూ ఉండడం చూస్తారు. బాబు, ఇలా నన్ను అనాథను చేసి ఇలా వదిలేసిపోతావా అయ్యా? నిన్ను పెంచి పెద్దవాడిని చేసినందుకు నువ్వు నాకు ఈ శిక్ష విధిస్తున్నావా బాబు? ఈ వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సింది పోయి నన్ను వదిలించుకుంటావా అయ్యా? నిన్ను విడిచి ఉండలేను బాబు. దయచేసి నన్ను ఒంటరిదాన్ని చెయ్యకురా. అబ్బా, ఏంటమ్మా, నిన్ను ఇంటికి తీసుకువెళితేనేమో నీ కోడలు నన్ను చివాట్లు పెడుతుంది. నిన్ను ఇలా ఒంటరిగా వదలక తప్పలేదమ్మా. దయచేసి నన్ను క్షమించు తల్లి. నువ్వు ఇక్కడే ఉండు. 2 రోజులకు ఒకసారి వచ్చి నిన్ను చూస్తూ పోతూ ఉంటాను. నీకెలాంటి అవసరమైనా నాకు కబురు చెయ్యి, సరేనా? అని అంటూ అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూస్తున్న అక్కడి వారు ఇలా మాట్లాడుకుంటారు. ఒకప్పుడు ఆ ముసలావిడ తన అత్తగారిని ఎన్నో కష్టాలు పెట్టింది. ఆ పాపం ఊరికే పోతుందా? ఇప్పుడు అదే పరిస్థితి ఆవిడ కూడా పట్టింది అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న శివపార్వతులు, చూశావా దేవి, వారు చేసే కర్మల ద్వారానే వారి కర్మ ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వారు చేసే దుష్టకర్మలను గ్రహించలేకపోతున్నారు. ఆ దుష్టకర్మలకు ఫలితం కూడా వారే అనుభవించాలి దేవి. సమయం వచ్చినప్పుడు కాలమే వారికి గుణపాఠం చెబుతుంది. ఆ వృద్ధురాలు చేసిన కర్మ ఫలితంగానే ఇప్పుడు తనకి ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు శివుడు. ఇక వారు అక్కడి నుండి ప్రయాణం అయ్యారు. అలా వెళుతున్న మార్గంలో పార్వతీదేవికి ఆకలి వేస్తుంది. భోజనం కోసం ఒక ఇంటికి వెళ్ళి, అయ్యా, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, కాస్త ఆతిథ్యం ఇవ్వగలరా అని కేక వేసి లోపల ఉన్న వారిని పిలిచాడు శివయ్య. కానీ లోపల నుండి జవాబు రాలేదు. తర్వాత వారిద్దరూ మరొక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అయ్యా, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, కాస్త ఆతిథ్యం ఇవ్వగలరా అని అన్నాడు. అందుకు ఆ ఇంట్లో వాళ్ళు చిటపటలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దబాలున తలుపులు వేసుకున్నారు. ఇది చూసిన పార్వతీ పరమేశ్వరులకు చాలా కోపం వచ్చింది. అయ్యా, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, కాస్త ఆతిథ్యం ఇవ్వగలరా అని అంటూ ఆతిథ్యం కోరారు. ఇంట్లో నుండి ఒక ఆవిడ వచ్చి, ఏమయ్యా, పని చేసుకు మాలాగే బ్రతకక ముష్టి ఎత్తుకోవడం ఎందుకు? మరి మీకు ఆతిథ్యం కూడానా? పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు. పొండి పొండి అని కోప్పడింది. ఇక వారు చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. చివరకు పార్వతీ పరమేశ్వరులు ఒక చిన్న పూరి గుడిసె దగ్గరకు వెళ్ళారు. గుడిసె బయట ఎవరూ లేరు. ఇద్దరూ అక్కడికి వెళ్ళి గుడిసెలో వాళ్ళని పిలిచారు. అయ్యా, మేము బాటసారులం, ఆకలిగా ఉంది, కాస్త ఆతిథ్యం ఇవ్వగలరా? వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి వస్తాడు. మరుక్షణమే ఆ వృద్ధుడు నవ్వుతూ, రండి నాయనలారా, ఈరోజు మీకు ఆతిథ్యం ఇస్తాను.
మీరేదో బాటసారులాగా ఉన్నారు. మేము బీదవాళ్ళం, అయినా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అని లోపలికి పిలిచాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వృద్ధుడి గుడిసెలోకి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఆ వృద్ధుడి భార్య. అతిథులను చూస్తూనే లేచి ఒక చావ పరిచి నవ్వుతూ పలకరించింది. ప్రయాణం చెయ్యగా ఆకలితో ఉన్నట్టున్నారు. కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను. కూర్చొని అని అంటూ అక్కడి నుండి భోజనం చేసేందుకు లోపలికి వెళ్ళింది. వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండను వెతికి అందులో ఉన్న కొన్ని బియ్యాన్ని భార్యకు ఇచ్చి బయటకు వచ్చాడు. పెరట్లో ఉన్న కూరగాయలను 4-5 కోసి వాటిని భార్యకు తెచ్చి ఇచ్చాడు. తర్వాత అతిథుల దగ్గరకు వచ్చి, బాబు, భోజనానికి కొంత ఆలస్యం అవుతుంది. ఈలోపు ఈ పలహారం తిందురు గాని కొంత స్థిమితంగా ఉంటుంది. పలహారం అంటే మరేం లేదు, మా పెరట్లో కాసిన దోసపండు, పుట్టెడు గేదెపాలు, ఇదిగోండి అని అంటూ పండును 2 ముక్కలు చేసి వాటిని ఇద్దరికి ఇచ్చాడు. వారు వాటిని తిన్నారు. ఈ వృద్ధ దంపతులు బీదవారైనా వారు చేసే మర్యాదకు శివపార్వతులకు చాలా సంతోషం వేసింది. తాత, మీకు పిల్లలు లేరా? ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులెవరైనా ఉన్నారా అని అడిగాడు శివయ్య. అందుకు ఆ వృద్ధుడు నవ్వుతూ, మాకు పిల్లలు లేరు బాబు. ఇక బంధువుల సంగతి చెప్పనవసరం లేదు. ఈ లోకంలో నా అన్నవారెవరూ లేరు. ఈ వృద్ధాపంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అని అన్నాడు ఆ వృద్ధుడు. అంతలో శివయ్యకు ఆ వృద్ధుడు ఇచ్చిన పాలను సగం తాగి కింద పెట్టాడు. అది ఎప్పటిలాగే నిండుగా తయారయ్యింది. పార్వతీదేవి దోసకాయ ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకుంది. అది ఎప్పటిలాగే సగభాగం చెక్కు చెదరకుండా ఉంది. వృద్ధుడు ఈ వింతను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన భార్య వద్దకు వెళ్ళి, అమ్మే, ఈ వింత చూడు. వచ్చిన అతిథులు సామాన్యులు కాదు. నేను వారికి పాలు పలహారం ఇచ్చిన వారు అవి తినగానే అవి మరలా యథాస్థానానికి వచ్చాయి అమ్మి అని తన భార్యకు చెప్పాడు. ఇక ఆ వృద్ధురాలి ఆశ్చర్యానికి అంతులేదు. వారిద్దరూ అక్కడికి వచ్చి చేతులు జోడించి, నాయనలారా, మీరు ఎవరైనది నా ఓటి అజ్ఞానులకు గ్రహించడం సాధ్యమయ్యేది కాదు. కానీ మీరు మహాపురుషులని తెలుసుకున్నాము. మా ఈ బీద గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అని అన్నాడు. అందుకు ఆ ఆది దంపతులు నవ్వుతూ, తాత, మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది. పిల్లలు, దగ్గర బంధువులు లేకపోయినా ఆకలి అన్న వారికి కడుపు నిండా భోజనం పెడుతూ చిరునవ్వుతో ఎదుటి వారిని ఆదరణగా చూసే మీ మంచి మనసుకు చాలా సంతోషం వేస్తోంది. మీకు కనీసం ఐశ్వర్యం ఉంటే కొంతలో కొంత అయినా సుఖంగా ఉండగలరు. కనుక మీరిద్దరూ మాతో బయటకు రండి అని పిలిచాడు శివయ్య. వారందరూ కలిసి బయటకు వచ్చారు. వారికి భయానాశ్చర్యాలు కొలిపే వింత కనబడింది. గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే మైదానంలా ఉంది. అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి. మహానుభావుల్లారా, ఏమిటి ఈ వింత? ఇక్కడ ఉన్న ఇల్లు, చెట్టు చేమలు ఏమయ్యాయి? అవన్నీ నీల కలిశాయి. ఆకలిగొన్న వారికి, మార్గంలో వచ్చిన వారికి పట్టెడు అన్నం గాని, కూర్చునేందుకు ఇంత చింకి చేప గాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా మట్టిలో ఉన్నా ఒకటే. ఇప్పుడు చెప్పండి, మీ కోరికలేమిటి? మేము వృద్ధులమయ్యాం. మాకు ఉన్న కోరికల్లా ఒకటే, మాకు మరణం ఒకేసారి కలగాలని. అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక ఆలయం ఉంటే మేము హాయిగా జీవితం గడపగలం స్వామి. మీరు నిజమైన మానవామూర్తులు. మీరు జీవించినంతకాలం సుఖంగా జీవించి తర్వాత
ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాల్లా కలకాలం నిలబడతారు అని చెప్పి శివపార్వతులు అదృశ్యమయ్యారు. ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు. మరణానంతరం కూడా వారు ఆలయం ముందు 2 వటవృక్షాలే వెలిశారు.